జమ్మూ కాశ్మీర్లో మరోసారి బరితెగించారు ఉగ్రవాదులు. రాజౌరి గుండా ప్రాంతంలో ఆర్మీ పోస్ట్ పై దాడులు చేశారు. తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కాల్పులు జరిగాయి. అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు భద్రతా బలగాలు కూడా. ఇక ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ఓ జవాన్ గాయాల పాలయ్యాడు. ఇక ఆయన కోసం పెద్ద ఎత్తున ఇటు ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ నెల 16న దోడాలో జరిగినటువంటి ఘటనను గుర్తు చేస్తున్నారు అటాక్. ఇక జూలై 19న కెరాన్ సెక్టార్లో చొరబాటుకు యత్నించారు ఇద్దరు ఉగ్రవాదులు. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల దోడా జిల్లాలో కస్తీగఢ్లో అటాక్ చేశారు ముష్కరులు. ఆ ఘటనలో ఇద్దరు భారత సైనికులు గాయాలయ్యాయి. అంతకుముందు దోడా ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా 4 సైనికులు వీరమరణం పొందారు. 200 రోజుల్లో దాదాపు 20 సార్లు దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు జమ్మూలోని 6 జిల్లాల్లో ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. 27 మంది పౌరులు, 11 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. 5 ఉగ్రవాదులను హతమార్చారు భారత జవాన్లు. ఉగ్రవాదుల ఏరివేతకు ఇండియన్ ఆర్మీ భారీ ఆపరేషన్ చేపట్టింది. 500 మందికి పైగా పారా స్పెషల్ ఫోర్స్ కమాండోల మోహరింపు అక్కడ చేసి ఉంచారు. ఇక మరోవైపు బోర్డర్లో పాకిస్తాన్ చర్యలను అడ్డుకునేందుకు 4000 మంది అదనపు భద్రతా బలగాలు అక్కడ మోహరించి ఉన్నాయి. సుమారుగా 200 రోజుల్లో ఈ 200 రోజుల్లోనే 6 సార్లు ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. సో పెద్ద ఎత్తున ఆపరేషన్ భారత బలగాలు కూడా చేపడుతున్నప్పటికీ సుమారుగా 11 మంది భారత సైనికులు మృతి చెందారు. మరొక 27 మంది సామాన్య పౌరులు కూడా మృతి చెందారు. సో మొత్తం మీద 6 జిల్లాల్లో ఈ ఉగ్రదాడులు కొనసాగుతున్నాయి. 20 సార్లు జరిగింది 200 రోజుల్లో ఈ ఘటన. ఇక ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా 4 సైనికులు వీరమరణం పొందారు. దోడా జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఇక పెద్ద ఎత్తున ఈ ఘటనకు సంబంధించి భారత సైనికులకు కూడా గాయాలవుతున్నాయి. ఇక దోడా జిల్లాలో కస్తీగఢ్లో అటాక్ చేశారు ముష్కరులు. ఈ నేపథ్యంలో ఒక అధికారితో పాటుగా 4 సైనికులు మృతి చెందారు. మరో 2 గాయాలు కూడా అయ్యాయి. ఇక జూలై 19న కెరాన్ సెక్టార్లో చొరబాటుకు యత్నించారు ఇద్దరు ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో భారత భద్రతా దళాలు కూడా కాల్పులు దిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను కూడా హతం చేశాయి. అయితే 16న దోడా జిల్లాలో జరిగింది, 19న కెరాన్ జిల్లాలో జరిగింది. ఇక ఈ నిన్న సంబంధించిన ఘటనలో పెద్ద ఎత్తున ఎదురు కాల్పులకు సంబంధించి ఘటన చూసాం. ఈ నేపథ్యంలో 3:30 ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. రాజౌరి గుండా ప్రాంతంలో ఆర్మీ పోస్ట్ పై ఉగ్రవాదులు దాడికి దిగారు. అయితే ఈ దాడిలో పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. ఎదురు కాల్పులకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ఓ జవాన్కు గాయాలయ్యాయి. ఇంకా కూడా ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సో 200 రోజుల్లో 20 సార్లు ఉగ్రవాదులు దాడులు చేశారు. 27 మంది సామాన్య పౌరులు మృతి చెందారు. 11 మంది సైనికులు మృతి చెందారు. దాంట్లో ఒక అధికారి కూడా ఉన్నారు. 16లో కెరాన్ సెక్టార్లో 16 తేదీన జూలై 16 తేదీన దోడా జిల్లాలో జరిగింది. 19న కెరాన్ సెక్టార్లో జరిగింది. రాజౌరిలో జరిగింది. ఈ రాజౌరి ఘటనకు సంబంధించి ఇంకా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సో ఉగ్రవాదుల కోసం భారత భద్రతా బలగాలు ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఒక జవాన్కి గాయాలని తెలుస్తోంది. సో ఆయన్ని వెంటనే చికిత్స అందిస్తున్నారు. మరోవైపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సుమారుగా 10ల సంఖ్యలోనే ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. సో ఈ సంవత్సరం మొదటి నుంచి 2024 ప్రారంభం నుంచి కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున ఉగ్రవాదులు దాడికి దిగుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబాటు చేయకుండా 4000 మంది సైనికులతో భద్రత కొనసాగుతోంది భారత బార్డర్ పైన కూడా. అయితే ఈరోజు రాజౌరి జిల్లాలో ఉదయం 3:30 జరిగింది ఈ ఘటన. 10ల సంఖ్యలో ఉగ్రవాదులు భారత్లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించగా భారత భద్రతా బలగాలు కూడా తిప్పికొట్టాయి. సో ఒక జవాన్కి గాయాలయ్యాయి. మరికొంతమందికి ప్రస్తుతం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఉగ్రవాదుల కోసం, ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఇంకా కూడా అక్కడ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సో మొత్తం మీద 200 రోజుల్లో 20 సార్లు ఇటువంటి దాడులకు ఉగ్రవాదులు పాల్పడ్డారు. 27 మంది సామాన్య పౌరులు, 11 మంది భారత సైనికులు, దాంట్లో ఒక అధికారి కూడా గాయపడ్డారు.